మన టాలీవుడ్‌లో చాలామంది హీరోలున్నారు. ప్రతి హీరోకి హిట్ సినిమాలుంటాయి. అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో మన హీరోస్ యొక్క వరస్ట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్‌లో ద వరస్ట్ మూవీ అంటే అజ్ఞాతవాసి అని చెప్పాలి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అప్పట్లో బాహుబలి రేంజ్‌లో ఈ మూవీకి హైప్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇంకా త్రివిక్రమ్ వీళ్ళ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ హిట్ అయిందని ఈ మూవీని తీశారు. అత్తారింటికి దారేది లాగా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా అంత బాగోదు. త్రివిక్రమ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ని కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం అనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ వచ్చేసి ఒక డిసాస్టర్గా మిగిలిపోయింది. ఈ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే వరస్ట్ మూవీ అని చెప్పాలి. నెంబర్ 2 మహేష్ బాబు. మహేష్ బాబు మూవీస్లో ద వరస్ట్ మూవీ అంటే బ్రహ్మోత్సవం చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ హిట్ అయిందని శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబుతో ఇంకో మూవీ తీశాడు. ఆ మూవీనే బ్రహ్మోత్సవం. ఒక ఫ్యామిలీ లాంటి మూవీ తీద్దామని ఒక సీరియల్ని తీశాడు. బ్రహ్మోత్సవంని సినిమా అంటే ఎవరు నమ్మరు. అసలుకి మహేష్ బాబు ఈ మూవీని ఎలా ఒప్పుకున్నాడో ఏంటో. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చాక ఈ మూవీ వచ్చింది. ఫ్యాన్స్ అయితే ఇలాంటి మూవీని ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు నుంచి. పవన్ కళ్యాణ్కి అజ్ఞాతవాసి ఎలాగో మహేష్ బాబుకి బ్రహ్మోత్సవం అలాగా. ఈ మూవీని బ్రహ్మోత్సవం కాకుండా బ్రహ్మోత్సవం తిరునాళం పెట్టాల్సిందే. సో ఈ మూవీ వచ్చేసి మహేష్ బాబు కెరీర్లోనే వరస్ట్ మూవీగా మిగిలిపోయింది. నెంబర్ 3 ప్రభాస్. ప్రభాస్ మూవీస్లో కల్లా వరస్ట్ మూవీ అంటే ఆదిపురుష్ అని చెప్పాలి. బాహుబలి లాంటి మూవీ తీసిన ప్రభాస్ ఆదిపురుష్ లాంటి వరస్ట్ మూవీ కూడా తీశాడు. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్. చెప్పాలంటే ఓం రావుట్కి అసలు రాముడు ఎలా ఉంటాడో కూడా తెలీదు. రావణాసుడికి అయితే ఏకంగా చప్రీ కటింగ్ చేయించాడు. అలాగే సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా సరిగా పెట్టలేదు. ఈ సినిమా తీయడం వల్ల ప్రభాస్కి బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. రాధేశ్యామ్ మూవీ కూడా ఫ్లాప్ అయినప్పటికీ పర్లేదు అనిపిస్తుంది. రాధేశ్యామ్ లాంటి మూవీని ఒక్కసారైనా చూడొచ్చు, కానీ ఆదిపురుష్ అలా కాదు. టీవీలో వేసినప్పుడు కనీసం టీఆర్పీ కూడా రాలేదు. అసలు ప్రభాస్ కట్అవుట్కి చాలా బాగా చూపించవచ్చు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రభాస్ని సరిగా యూజ్ చేసుకోలేదు. అలాగే ఈ సినిమాతో ప్రభాస్ లుక్స్ని కూడా చెడగొట్టాడు ఈ డైరెక్టర్. సో ఈ ఆదిపురుష్ మూవీ వచ్చేసి ప్రభాస్ కెరీర్లోనే వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నెంబర్ 4 అల్లు అర్జున్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో ఉన్న హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ సినిమాల్లో అన్ని సినిమాలు ఆల్మోస్ట్ హిట్ అయ్యాయి. ఎక్కడో అక్కడక్కడ 2-3 సినిమాలు పోయాయి. ఆ 2-3 సినిమాల్లో వరుడు సినిమా ఒకటి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది, కానీ పర్లేదు అనిపిస్తుంది. కానీ వరుడు సినిమా అలా కాదు. ఈ సినిమాకి అప్పట్లో పెద్ద హైప్ ఇచ్చారు. ఈ సినిమా హీరోయిన్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు చూపించలేదు. అప్పట్లో ఐశ్వర్య రాయ్నో కరీనా కపూర్నో పెడతారనుకున్నారు. తీరా చూస్తే ఒక ర్యాండమ్ అమ్మాయిని పెట్టారు. సో హీరోయిన్ని చూడగానే చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. అలాగే 5 రోజుల పెళ్లి అనగానే కొత్త కాన్సెప్ట్ అనుకున్నారు. జనాలు కూడా కొత్తగా ఉందని ఫ్లాప్ చేశారు. ఈ సినిమా వచ్చే వరకు అల్లు అర్జున్కి ఒక ఫ్లాప్ కూడా లేదు. ఈ సినిమా వచ్చేసి ఒక డిసాస్టర్గా మిగిలిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి అల్లు అర్జున్ కెరీర్లో వరస్ట్ మూవీ అని చెప్పాలి. నెంబర్ 5 రామ్ చరణ్. సేమ్ అల్లు అర్జున్ లాగే రామ్ చరణ్కి కూడా సక్సెస్ రేషియో ఉంది. మనకు తెలిసిందే మగధీర సినిమా బ్లాక్ బస్టర్ అయిందని. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ చరణ్ పాపులర్ అయిపోయాడు. ఆల్ ఇండియా వైజ్గా పాపులర్ అయిపోయాడు. సో అప్పట్లో ఒక పాన్ ఇండియా మూవీని తీశారు. ఆ సినిమా పేరు వచ్చేసి తుఫాన్. ఈ సినిమా అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది, కానీ తీరా చూస్తే ఒక డిసాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమాని చూసి నార్త్ ఇండియన్స్ అయితే రామ్ చరణ్ని ట్రోల్ చేశారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయి ఉంటే రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు. సో ఈ మూవీ వచ్చేసి రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఉండిపోయింది. నెంబర్ 6 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది శక్తి. జూనియర్ ఎన్టీఆరే చాలాసార్లు చెప్పాడు శక్తి మూవీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అని. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి 8 కోట్లు తీసుకున్నాడంట. అంటే అప్పటి వరకు అన్ని డబ్బులు ఎవరు తీసుకోలేదు. అలాగే సినిమాకు కూడా చాలా ఖర్చు పెట్టారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడైతే మేయర్ రమేష్ వచ్చేసి పెద్ద బిల్డప్ ఇచ్చాడు. మగధీర సినిమా రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు.
కానీ తీరా సినిమా రిలీజ్ అవుతే మొత్తం డిజాస్టర్ అయిపోయింది. కేవలం ఎన్టీఆర్ కెరీర్లో మాత్రమే కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే పెద్ద డిజాస్టర్గా మారిపోయింది. ఈ సినిమా అయితే ప్రొడ్యూసర్లకి పెద్ద లాస్ తెచ్చింది. ఈ సినిమా ప్రొడ్యూసరే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ సినిమా వల్ల చాలా నష్టపోయాడని. అసలు లాజిక్స్కి సంబంధం లేకుండా ఈ సినిమా తీశారు. సో ఈ సినిమా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఉండిపోయింది. నెంబర్ 7 నేషనల్ స్టార్ నాని. నాని మూవీస్లో ఫ్లాప్ మూవీ అంటే ఒకటే ఉంది. ఆ సినిమా పేరు వచ్చేసి టక్ జగదీష్. అసలు లాక్డౌన్ వచ్చే వరకు నానికి ఒక ఫ్లాప్ మూవీ కూడా లేదు. లాక్డౌన్ తర్వాత వచ్చిన ఈ టక్ జగదీష్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో చేశారు. ప్రైమ్ వీడియోలో చేసి మంచి పని చేశారని చెప్పాలి. ఎందుకంటే థియేటర్లో రిలీజ్ అయి ఉంటే లాస్ అయ్యేది. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీద్దామనుకున్నారు. కానీ ఇలాంటి స్టోరీలే ఇంతకుముందు రావడంతో జనాలు ఫ్లాప్ చేశారు. ఈ సినిమాలో కామెడీని కూడా పెట్టలేదు. కామెడీ పెట్టినా కూడా కొంచెం వర్కౌట్ అయ్యేది. సో ఈ మూవీ వచ్చేసి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఉండిపోయింది. లాస్ట్గా విజయ్ దేవరకొండకి ఇట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, లైగర్ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా ఒక మూవీని తీసుకోవాలంటే లైగర్ అని చెప్పాలి. లైగర్ వచ్చేసి విజయ్ దేవరకొండకి ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ. విజయ్ దేవరకొండ బాలీవుడ్లో కూడా చాలా ఫేమస్, అందుకే ఈ మూవీని తీశారు. అదేంటంటే బాక్సింగ్లో వరల్డ్ వైడ్గా ఛాంపియన్ అయిన మైక్ టైసన్ని ఈ సినిమాలో పెట్టి తీశారు. అంటే అర్థం చేసుకోండి. విజయ్ దేవరకొండ అయితే ఏకంగా 200 కోట్లు ఫస్ట్ డే వస్తాయన్నాడు. కానీ చూస్తే ఫస్ట్ డే కాదు కదా, క్లోజింగ్ కలెక్షన్స్ కూడా 200 CRని టచ్ చేయలేకపోయింది. అసలు ఈ సినిమాకైతే మామూలు అడావిడి చేయలేదు, బాహుబలి రేంజ్లో చేశారు. ఈ సినిమా తీస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ అయితే ఇండియాని ఏలేస్తాడనుకున్నారు. కానీ చూస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫ్లాప్గా ఉండిపోయింది. సో ఈ సినిమా వచ్చేసి విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. సో ఈ మూవీస్ వచ్చేసి మన టాలీవుడ్ హీరోస్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ అని చెప్పాలి. సో చూశారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.